ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అండి. మరి యోహాను సువార్త 4వ అధ్యాయం అండి. మరి మనకు తెలిసినట్లుగా సమరయ స్త్రీ మధ్యాహ్నం 12 గంటలప్పుడు యాకోబు బావి దగ్గరకు మంచినీళ్ళకి వస్తుందండి. అయితే ప్రభు తన శిష్యులతో ప్రయాణం చేసుకుంటూ యాకోబు బావి దగ్గరకు వచ్చాడు. వచ్చి అమ్మ మంచినీళ్ళు ఇవ్వమంటే, నువ్వు నన్నెలా మంచినీళ్ళు అడుగుతున్నావు, నువ్వు యూదుడివి, నేను సమరయ స్త్రీని అని ఆమె అప్పుడే ప్రభువుని గుర్తుపట్టేసిందండి. గుర్తుపట్టి అని అన్నది, సమరయ స్త్రీని దాహం ఇమ్మని నన్ను ఎలా అడుగుతావు, మీకు మాకు పొత్తు లేదు కదా, మీకు మాకు సాంగత్యం లేదు కదా, మీకు మాకు స్నేహం లేదు కదా అని అంటారు. అప్పుడు ప్రభు అంటారు, నువ్వు అడిగే వాళ్ళు ఎవరో నీకు తెలిస్తే నువ్వు ఇలా అడగవు, నీకు కావాలంటే నేను జీవజలమే ఇస్తాను అని అంటే అప్పుడు ఆమె అంటది, అయ్యా నేను ఈ బావిలో దిగి రోజు చేదుకోకుండా నాకు ఆ జీవజలాన్ని ఇవ్వమని ఆమె తెలియకుండానే ఆమె అడుగుతుందండి. అప్పుడు ఆయన అంటారు, ప్రభు అంటారమ్మా మరి నీ పెనిమిటిని పిలుచుకొని రా అంటే, అయ్యా నాకు పెనిమిటి లేరు నాకు అంటే, అప్పుడు ప్రభు అంటారు, నిజమే చెప్పావు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ యొక్క భర్త కాడు అని చెప్పాడు. అంటే కొంచెం పాపాత్మురాలు అనమాట ఈ స్త్రీ. అప్పుడు ప్రభువుని, అయ్యా నువ్వెంతో గొప్ప దేవుడివి, నువ్వే మెస్సయ్యవి, నువ్వే యేసు ప్రభువి, రాని నీకోసమే మేము ఎదురు చూస్తున్నాము అని ఆమె తన పాపపు కుండని అక్కడే వదిలిపెట్టి యాకోబు బావి దగ్గర వదిలిపెట్టి పరుగును ఎత్తి, నేను మెస్సయ్యను చూశాను, నేను ప్రభువును చూశాను అని అందరికి సాక్ష్యం ఇచ్చుద్దండి. మరి మనకెన్నో అద్భుతాలు చేస్తున్న దేవుడు మనం సాక్ష్యము ఇవ్వట్లేదు. అందుకనే ఈమె పాట కూడా పాడుతుంది, ప్రకటింతునయ్యా ప్రతి చోట నీ ప్రేమ వార్త, యేసయ్యా ప్రతి చోట నీదు సువార్త అని ఆమె వెళ్ళి, నేను యేసయ్యను చూశాను, మెస్సయ్యను చూశాను, మరి నాతో మాట్లాడారు ప్రభు, నాకు జీవజలం ఇస్తానన్నాడని ఆమె అందరికి చెప్పుద్దండి. అందరు ఉరికి ప్రభువుని చూసి, నువ్వు చెప్పిన దాన్ని కాదు, మేము ఆయన్ను చూసి మేము ఆయన నమ్ముతున్నాము, మేము ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నామని అనేక మంది ఆమె మాటను బట్టి ఊర్లో వాళ్ళందరూ కూడా అనేకులు వచ్చి ప్రభువును చూసి మరి ఆయన నమ్ముకొని విశ్వసించారు. ఇక మీదట నువ్వు చూసిన దాన్ని బట్టి కాదు, మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అని ప్రజలు అన్నారు. మరి మనం పాపపు కుండను వదిలిపెడుతున్నామా? మనం వదిలిపెట్టట్లేదు, మనం ప్రకటించట్లేదు, మనం ప్రకటించాలి, మనం బోధ చేయాలి, మన పొరుగు వారికి నీ దేవుడి గురించి గొప్పతనాన్ని తెలియచేయాలని ప్రభు చెప్తున్నారు. చూడండి, మరి ఆమె అంత పాపాత్మురైన స్త్రీ మరి సాక్షార్థంగా యేసు ప్రభు సాక్షార్థంగా ఆమె సాక్ష్యం ఇస్తుందండి. మరి మనం ఏం చేస్తున్నామండి? మనకు ఎన్నో అద్భుతాలు, ఎన్నో మేలులు, మనకెన్నో మరి గొప్ప కార్యాలు మన దేవుడు చేశాడు. మరి నువ్వు నేను ఆయనకు సాక్ష్యంగా ఉండాలండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.